రామరాజుతో సాగర్ అలా మాట్లాడిన తర్వాత వేదవతి అయితే వంటగదిలోకొచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన ప్రేమ, నర్మదలు అక్కడికి వస్తారు. "అత్తయ్య, మేము చెప్పింది కొంచెం వినండి అత్తయ్య, మేము చెప్పింది వినండి" అని అయితే వేదవతిని వీళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. "ఏం చెప్తారే, ఇంకేం చెప్తారు? అయినా మీ ఇద్దరిని ఎప్పుడైనా నేను కోడల్లాగా చూసానా? సొంత కూతురులాగానే కదా చూశాను. మరి మీరెందుకే మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు, ప్రతి విషయాలు దాచి" అని అయితే ఏడుస్తూ ఉంటుంది. "అలా కాదత్తయ్య, మేము చెప్పింది కూడా కొంచెం వినండి" అని అయితే వీళ్ళు అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న వేదవతి అయితే ఏడుస్తూనే ఉంటుంది. "ఇంకేం చెప్తారో, ఏం వింటాము? ప్రతి దాంట్లో మీరు దాస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు" అని అయితే ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అక్కడికి ధీరజ్ కూడా వస్తాడు. "అమ్మా, ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? అయినా ఏ తల్లిదండ్రులైనా కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఏడుస్తారా, బాధపడతారా? నువ్వే చెప్పు. మీకు మాత్రం ఉండదా హ్యాపీగా ఉండాలని" అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినిన వేదవతి మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. వెంటనే నర్మద వాళ్ళ అత్తయ్యతో ఇలా అడుగుతూ ఉంటుంది. "అత్తయ్య, నేను మీకోటి అడుగుతాను, మీరు నిజం చెప్తారా" అని అయితే అడుగుతూ ఉంటుంది. "ఏంటో అడుగు" అని అయితే వేదవతి అంటూ ఉంటుంది. "అదే అత్తయ్య, మీ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చి మంచిగా సూటు బూటు వేసుకొని హుందాగా బయటికి వెళ్తే మీరు చూసి ఆనందపడరా? మీరు చెప్పుకోవడానికైనా మీ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ అని మీరు ఆనందపడరా" అని అయితే అడుగుతూ ఉంటుంది. "ఎందుకుండదు ఆనందం? కన్నవారుగా మాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? గాని అయినా సరే మీరందరూ మా ఆయన గుండెల మీద తంతున్నారు. నిజాలు ఏం చెప్పకంట అతన్ని చాలా బాధపెడుతున్నారు. నాకైతే నా పిల్లల కంటే నా మొగుడే ఇంపార్టెంట్. అందుకే నేను అతని వైపే మాట్లాడుతున్నాను" అని అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ వింటున్న ప్రేమ, నర్మద, ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. వెంటనే వేదవతి ఇలా అంటూ ఉంటుంది. "మీరందరూ మమ్మల్ని మోసం చేశారు. కేవలం నా చిన్న కొడుకే ఏ విషయాలు నా దగ్గర దాయలేదు, నన్ను మోసం చేయలేదు" అని అయితే వేదవతి ధీరజ్ని చూస్తూ అంటుంది. "అంటే అమ్మ, నేను కూడా నీ దగ్గర ఒక విషయం దాచాను" అని అయితే ధీరజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే వెంటనే వేదవతి చాలా షాక్ అయిపోయి, "ఏంట్రా, నువ్వు కూడా నా దగ్గర దాచావా" అని అయితే అంటూ ఉంటుంది. "అంటే అమ్మ, ప్రేమ" అని అంటూ ఉంటాడు. వెంటనే వేదవతి అయితే ప్రేమ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఇంక ప్రేమ సైడ్‌కొచ్చేసి, "నాకేం సంబంధం లేదు, ధీరజే నీతో మాట్లాడతాడు" అనుకోనైతే ధీరజ్‌ని ముందుకి తోసేస్తూ ఉంటుంది. "అంటే అమ్మ, ప్రేమకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కల అయితే ఉంది. అందుకోసమే నేను కూడా తనకి చదివించాలని అయితే అనుకున్నాను. ఈ విషయమే నీ దగ్గర దాచానని" వేదవతితో అంటూ ఉంటాడు. వెంటనే వేదవతి ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది. "నాకేం సంబంధం లేదు అత్తయ్య, నేను ఈ పరిస్థితిలో వద్దు, చదవననే అన్నాను. ధీరజే నాకు బలవంతంగా చదివిపిస్తున్నాడు అత్తయ్య" అని అయితే అంటూ ఉంటుంది. వెంటనే అప్పుడు ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు. "నీకు మాత్రం ఉండదా అమ్మా? నీ పిల్లలందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటే నువ్వు చూసి ఆనందపడవా, సంతోషపడవా" అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇంకా వేదవతి కూడా నవ్వేస్తూ ఇంకా వాళ్ళతో కలిసిపోయి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.